హాయ్ అండి. ఈరోజు మీకు తెలంగాణలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉన్న ఎంతో విశాలమైన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంను చూపిస్తున్నాను. ఎంత పెద్దదోనండి ఈ చర్చ్. ఇది ఒకేసారి వేలాది మంది కలిసి ప్రార్థన చేసేలా నిర్మించబడిన అద్భుతమైన ప్రార్థనా మందిరం అండి. చూడండి, ఎంట్రన్స్ ఎంత చక్కగా ఉందో. దూరం నుంచే ఈ భవనం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని పరిసరాలు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారండి. చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి ఈ చర్చ్. లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి చూడటం దీన్ని. ప్రార్థన కోసమే మాత్రమే కాదు, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా కొంత సమయం గడపడానికి కూడా ఇది ఎంతో మంచి ప్రదేశం. అసలు చూడండి, లోపలికి వెళ్తూ ఉంటుంటే ఎంత చక్కగా ఉందో. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వస్తారండి ఈ చర్చిని చూడటానికి. ఇది కొత్తగా నిర్మించబడిందండి. చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో. ఆ డిజైన్ వర్కే కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ, ఎంతమంది వర్కర్స్ ఉంటారోనండి దీంట్లో. ఇంత పెద్ద చర్చిని మెయింటైన్ చేయాలంటే ఎంతమంది కావాలోనండి. ఆ చైర్స్ అవన్నీ చూడండి ఎంత బాగుందో. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. మీరు హనుమకొండ లేదా వరంగల్ వైపు వస్తే ఈ ప్రార్థనా మందిరాన్ని ఒక్కసారి తప్పకుండా సందర్శించండి. ఇది కరుణానగరంలో ఉందండి, కరుణాపురం. ఇక్కడి విశాలత, నిర్మాణ శైలి, ప్రశాంత వాతావరణం మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందండి. చూస్తున్నారు కదా, పైకి చూపిస్తున్నాం చూడండి ఎంత అందంగా ఉందో ఈ చర్చ్. వేలాది మంది ఒకేసారి కూర్చొని ప్రార్థనలు చేసుకునే చర్చిలా ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుంటుంది. చూడటానికే ఎంత అద్భుతంగా ఉందో. అది చూడండి, వర్కర్స్ ఓ పక్కన ఊడుస్తూ ఉన్నారు. ఎంత విశాలంగా ఉందో చూడండి. ఎటువైపు చూసినా, ఎటువైపు కూర్చున్నా స్టేజ్ కనపడే విధంగా ఎలా కట్టారో చూడండి. స్టేజ్ మీద చూపిస్తున్నా చూడండి జూమ్ చేసి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్